మొత్తానికి ఎస్ఎస్పురం స్కూల్లో మేము చదువుకున్నాం. ఈ 5 మంది అయితే మేము ఎక్కడే చదువుకున్నాం నాకు తెలిసి. మంచిగా అప్పట్లో ఆ మెమరీస్ అన్ని తలుచుకొని ఈ రోజు మా స్కూల్ కి ఏమన్నా ఇబ్బందులు ఉంటే మా వల్ల సాయం చేద్దాం అని చెప్పి ముందుకు వచ్చాము. మీ అందరికి ఫీల్ చాలా బాగుంది, చాలా బెటర్. ముందుగానే ఇప్పుడు చాలా బెటర్, చాలా మారింది ఇప్పటికి ఇప్పటికి 100% ఇంకా మారాలని చెప్పి అయితే మేము ముందుకు వస్తున్నాం. ఇది ఎలా పోతుందో, ఇది ఎలా చేంజ్ అవుతుందో అవదో చూద్దాం. ఎడ్యుకేషన్ గా వీళ్ళందరినీ మార్చుదాం అని చెప్పి ఒక ఒపీనియన్ తో అయితే నేను ముందుకు వచ్చా. ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అందరికి కూడా. సొసైటీలో బతకాలంటే ఎడ్యుకేషన్ లేకుండా అస్సలు బతకలేము. మీ అందరికి తెలియని ఒక నిజం ఏంటో చెప్తాను చూడండి. ఈ చెట్టు అయితే మేము 3 నాటాం అనమాట. ఇంకొక 2 ఉన్నారు, 5 మంది. మేము ఒక బ్యాచ్ అనమాట. 10th లో అయితే 2 ఉన్నారు నా పక్కన, ఇంకా 2 లేరు, వర్క్ వెళ్ళారు అనమాట. మేము 6th, 7th ఉన్నప్పుడు నాటాం కదా. ఇది 8th క్లాస్ లో నాటాము. దాదాపు ఇప్పుడు 11 years అవుతా ఉంది. అప్పుడు నాటిన చెట్టు ఎంత పెద్ద అయిపోయింది చూడండి ఒకసారి. చాలా హ్యాపీగా కూడా ఉంది. మేమందరం కలిసి నాటిన చెట్టు ఎంత పెద్దవాడడం అంటే నిజంగా ఎలా ఉందిరా మీకు ఫీల్? చాలా బాగుంది ఫీల్ అయితే. 11 years అవుతుంది, నమ్మలేకపోతా ఉన్నా. అంత పెద్ద. నీకు ఎలా ఉందిరా? మనకంటే చెట్టు చాలా ఎదిగిపోయింది మచ్చా. ఇంకా మేము ఎదగలేదు, మేము ఎదగాలి, ఇంకా టైం పడుతుంది, ఎదగతాం ఖచ్చితంగా. సో ఒక చెట్టు నాటి మెమరబుల్ గా ఉందంటే చాలా హ్యాపీగా ఉంది నాకు. అలాగే ఇతను కూడా నాకన్నా 3 years సీనియర్ అనమాట. 10th ఇక్కడే చదివాడు అనమాట. నేను అప్పుడు 7th ఉన్నప్పుడు ఇతను 10th. ఎలా ఉంది నీకు అప్పుడు ఆ రోజుల్లో ఫీల్? ఎప్పటికైనా ఆ రోజులకే బాగుంటాయి కదా. సో ఓల్డ్ ఏజ్ గోల్ అన్నట్టు అప్పటికే బాగున్నాయి. సో అప్పటికి ఇప్పుడు చాలా మారింది. సో స్కూల్ ఎన్విరాన్మెంట్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చాలా వరకు మారింది. సో ఈ రోజు వచ్చాము, హెడ్ మాస్టర్ ఒక ఇంటరాక్షన్ సెషన్ ఒకటి అయింది. సో ఆయనతో కనుక్కొని కొంచెం ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఏం చేస్తానని కనుక్కున్నాము. సో పిల్లలు ఇప్పటి వరకు ఎడ్యుకేషన్ ఎంతవరకు ఇంప్రూవ్మెంట్ దాని గురించి కనుక్కున్నాము. అసలు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాని గురించి కనుక్కొని దాన్ని సార్ట్ అవుట్ చేయడానికి ఒక చిన్న ఇంటరాక్షన్ సెషన్ పెట్టాము. సో చూద్దాం ఎంతవరకు అది వస్తుందో. ఈ స్కూల్లో ప్రాబ్లమ్స్ అన్ని కనుక్కున్నా, ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో మీ అందరికి నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఓకే.